ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పటివరకైతే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను. చాలామందికి అయితే ఒక అనిపిస్తుంటుంది, ఇప్పుడు జాబ్స్ కానీ లేదా ఏదైనా జాబ్లో ఒక మంచిగా సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా సక్సెస్ అవ్వాలి. ఓకే, అదైతే నేను ఈరోజు చెప్పాలనుకున్నాను. సో ఇప్పుడు జాబ్ మీరు ఒకటి చేస్తున్నారు. సో మీకు జాబ్ చేస్తున్నప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది సరిగ్గా లేదు, ఏంటి చేయాలనుకున్నప్పుడు సో మీకైతే ప్లానింగ్ సరిగ్గా చేసుకోండి. సో ఈ టైం నుంచి నేను ఈ టైంకి వర్క్ చేయాలి, సో వాళ్ళు ఇచ్చిన టాస్క్లు కంప్లీట్ చేయాలి, డెడికేషన్గా చేయాలి. ఓకే, సో దానికైతే ఒక ప్లాన్ చేసుకోండి ప్రాపర్గా. మీరైతే పొద్దున్నేసిన నుంచి రాత్రి దాకా ఒక ప్లాన్ పెట్టుకొని రోజు అదే ఫాలో అవ్వండి. సో అలా ఫాలో అవ్వడం వల్ల మీకైతే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మీరు రోజు చేసే క్రైటీరియా బట్టి మీ యొక్క బాడీ కానీ మీ యొక్క ఆలోచనలు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఓకే, అండ్ ఇంకొకటి, వాళ్ళు ఇది చెప్పారు వీళ్ళు చెప్పారు ఇది సరిపోతున్నాయి అది సరిపోతున్నాయి అని అసలు ఆలోచించద్దు. మీకైతే మీరు చేసే వర్క్లో హ్యాపీ ఉందా లేదా, మీరు చేసేది మీకు హ్యాపీ ఇస్తుందా లేదా అదైతే చూసుకోండి. అండ్ హ్యాపీగా జీవించండి. అండ్ మీకు వచ్చే దాంట్లో హ్యాపీగా ప్లాన్ చేసుకొని మీకు సంపాదించే సరిపోతుందా లేదా అది చూసుకోండి. మీకు సరిపోతే చాలండి, మీ ఫ్యామిలీకి సరిపోతే చాలు, మీకు సరిపోతే చాలు. మీరు బ్యాచులర్ అయితే హ్యాపీగా నీకు సరిపోతే మిగతాది హ్యాపీగా సేవ్ చేసుకొని ఏం చేసుకున్నావా లేదా అనేది ఆలోచించు. అండ్ ఫ్యామిలీ అయితే నీకు వచ్చే ఫ్యామిలీకి సరిపోతుందా లేదా ఆలోచించు. ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు. ఇప్పుడే మీకు ఇప్పుడున్న దాంట్లో నువ్వు పోగు చేసుకుంటే వెళ్ళు, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నువ్వైతే డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతావు నీ కెరియర్లో. ఒకటైతే ముందు అలవాటు అయితే చేసుకోండి. డైలీ హ్యాబిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ హ్యాబిట్ వల్ల మీరైతే చాలా సక్సెస్ అవుతారు లైఫ్లో. అంతేగాని ఆలోచించడం వల్ల అయితే లైఫ్లో సక్సెస్ అవ్వరు. ఇది సరిపోతుందా అది సరిపోతుందా, అమ్మో ఈరోజు బాగుంది రేపు బాగాలేదు అని ఆలోచించద్దు. ఈరోజు బాగుంది కదా అదే ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్ళు. డైలీ బాగుంటుంది, రోజు బాగుంటుంది. ఓకేనా, ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీకు అనిపించింది చెయ్యి, నువ్వు థింక్ చేసుకో, ప్లాన్ చేసుకో. అమ్మో అది ఇది అని చెప్పి అసలు భయపడద్దు. రాని ఫ్యూచర్ అప్పుడు చెప్తా. ఎవరైనా అంటే ఏమంటావు, రాని ఫ్యూచర్ అప్పుడు చెప్తా అంతే. ఇప్పుడైతే ప్రజెంట్ జరుగుతుంది. పాస్ట్ నీ చేతిలో లేదు, ఫ్యూచర్ నీ చేతిలో లేదు, ప్రజెంట్ అయితే నీ చేతిలో ఉంది. సో ప్రజెంట్ అనేది ఎలా ఉపయోగించాలంటే నువ్వు పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని తీసుకొని ప్రజెంట్ మూవ్ అవ్వాలి. ప్రజెంట్లో జరిగేవన్నీ గమనిస్తూ ఫ్యూచర్ ఎలా అనేది ఆలోచించు. ఫ్యూచర్లో ఎలా జరుగుతుంది ఏంటనేది నువ్వు ప్రిడిక్ట్ చేయలేవు. ఓకేనా, సో ఫ్యూచర్ ఎలా వెళ్తుంది అనేది గమనించు, వెళ్తుంది. ఇంకొకటి, మీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే 3 థింగ్స్ అయితే చేయండి. ఎప్పుడు పని అప్పుడే చేసేయండి, ఎక్కడ వస్తువు అక్కడే పెట్టండి, ఏ పూట కాకపోతే తినండి, హ్యాపీగా ఉండండి. ఈ 3 థింగ్స్ని మీరు ఫాలో అవ్వడం వల్ల మీకైతే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్న వీడియో. మరికొన్ని వీడియోస్ చెప్తుంటాను, మరికొన్ని పోస్ట్ చేస్తుంటాను.